నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. సార్, మార్చిలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2024లో మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, వీళ్ళకి రాబడి అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా. కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ బకాయిలు, ఏ బకాయిలు లేకుండా అన్ని బకాయిలు వీళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగస్తులందరూ కూడా దాన్ని కంప్లీట్ చేస్తారు, ఒక పద్ధతిలో వాటిని పూర్తి చేస్తారు. దే డోంట్ ఫీల్ మచ్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ అనమాట. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు న్యాచురల్గా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము అండ్ కంజీనియల్ వాతావరణము ఇవ్వడము అండ్ ప్రోత్సహించడము, అలా వీళ్ళకి శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయడానికి యాజమాన్యాలు దోహదపడతాయి. మగవారికి ఏ విధంగా ఉంటుంది? మగవారికి మీ ఈ ఉద్యోగస్తులు వీళ్ళకి ఎక్కువ మగవాళ్ళే చూసేది ఇన్కమ్సే కాబట్టి వీళ్ళు ఫ్యామిలీని లీడ్ చేయాలి కాబట్టి ఎలా ఉంటుంది అనుకుంటారు. ఇంతవరకు కూడా వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి, శాలరీస్ పెరిగినాయి. ఇంకా ఎవరైనా మిగిలిపోయి కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో మనం ఎంసెట్ కౌన్సిలింగ్ సెకండ్ లిస్ట్ ఇస్తాం కదా, అలా వీళ్ళందరికీ కూడా ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సూపర్. అదేవిధంగా ఆడవారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి అంటేనే ఆడవాళ్ళకి అనుకూలం. అంటే బ్రహ్మాండంగా ఉంటుంది, శుక్రుడు కదా. ఆ శుక్రుడు మనకి చక్కగా రాజ్యస్థితిగతిలో ఉన్నాడు కుంభరాశిలో మిత్రక్షేత్రంలో. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 31 మార్చ్ మీనరాశిలోకి మహోన్నతమైనటువంటి ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. కాబట్టి గ్రాడ్యువల్గా ఈ ఆడవాళ్ళ యొక్క మానసిక పరిపక్వత, మెచ్యూరిటీ వచ్చేస్తుంది అండ్ స్ట్రెస్ అనేటటువంటి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళు గ్రాడ్యువల్గా ఏ విధంగా అయితే ఎదుగుతారో ఆ విధంగా ఈ మగవాళ్ళకి ఇన్కమ్స్ వస్తే వీళ్ళకి ఆటోమేటిక్ మెంటల్ టెన్షన్స్ ఉండవు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి అండ్ వైఫ్స్ నుంచి హెరాస్మెంట్ తగ్గుతుంది. అంటే సాటర్డే సండే వచ్చేసరికి మగవాళ్ళు ఏమంటే మేము భార్యలతో చచ్చిపోతున్నాం సార్, మిమ్మల్ని ఏదో ఒక షాపింగ్ అవసరం ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళమంటున్నారు, పార్టీలకు తీసుకెళ్ళమంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాపోయేటటువంటి అటువంటి భర్తలందరికీ కూడా శుభవార్త ఏంటంటే మిమ్మల్ని మీ భార్యలు హెరాస్ చేయరు పెద్దగా ఈ మార్చి నెలల్లో. ఓకే. ఈ మార్చిలో సేఫ్ అంటారా? సేఫ్, వాళ్ళంతా సేఫ్. సార్, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది? వ్యాపార పరంగా మనకి ఈ యొక్క బుధుడు మనకి 7th మార్చ్ నుంచి 2024లో మనకి లాభస్థానంలోకి వచ్చేసాడు. వ్యాపారానికి కావాల్సిందేంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. సో వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెరిగిపోతాయి వృషభ రాశి వాళ్ళకి. సపోజ్ ఒక కిరాణా షాప్ వ్యాపారస్తుడు ఉన్నాడు, ఉప్పు ఉందా అండి అని వస్తారు, అక్కడ ఉప్పు లేదు కానీ పప్పు ఉంది అని ఆన్సర్ చెప్పి పప్పును కొనిపిస్తాడు వీడు. సో ఆ విధంగా ఎవరి రంగాలలో వాళ్ళు, వ్యాపార రంగాలలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఎదుగుదల కనబడుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నడిపేవాళ్ళు, మీడియా, ఈ రంగాలందరూ కూడా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు, ఫుడ్, టెక్స్టైల్ అంటే బట్టల షాపుల దగ్గర నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వరకు కూడా అద్భుతమైనటువంటి లాభాలు వీళ్ళు తీయడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఏ బిజినెస్ బాగాలేదండి అంటే చిట్ ఫండ్ కంపెనీలు నడిపే వాళ్ళు మాత్రము వితౌట్ సెక్యూరిటీ కనుక వీళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. చిట్లు పాడేసుకున్న తర్వాత వీళ్ళకి మిగతా బ్యాలెన్స్లు కట్టకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విధమైనటువంటి ఇది తప్ప తర్వాత కేతువు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి జెమ్స్ అండ్ కాస్మెటిక్స్, ఇట్లా సముద్రం సంబంధించినటువంటి చైనాకి వీళ్ళు ఫార్మస్యూటికల్ పౌడర్స్ తీసుకొస్తూ ఉంటారు, మందులు, ఈ డ్రగ్స్కి వీటికి అన్నిటికీ కూడా మందులు తయారు చేయడానికి. సో వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే. అదేవిధంగా రైతులకు ఏ విధంగా ఉంటుంది? రైతులకు వచ్చేసరికి లాభంలో రాహుకేతువులు ఉన్నారు కదా, సో అద్భుతంగా ఉంటుంది, పంట మంచిగా చేతికొస్తుంది. అండ్ రొటీన్గా ఈ రైతులు ఏం చేస్తున్నారంటే రొటీన్ పంటకు కాకుండా వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఈ ఐకార్, ఇక్రిసాట్ ఇలాంటి సైంటిస్టులు చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ని వాళ్ళు కన్సల్ట్ చేయడము, వాళ్ళు
మరి ఆ సాయిల్కి తగ్గట్టుగా ఈ కమర్షియల్ క్రాప్స్ని పెంచమని వాళ్ళు చెప్పడము. సో కమర్షియల్ క్రాప్స్ పెంచడము, చెరుకు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, సో వీటి నుంచి ఎక్స్పోర్ట్స్ చేయడము, అద్భుతంగా రైతులందరూ కూడా అద్భుతమైనటువంటి పంటను వాళ్ళు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి, ఇప్పుడు పంట వేసేటప్పుడు పాపం వీళ్ళు అప్పులు చేస్తారు ప్రైవేటు మనుషుల దగ్గర లేకపోతే బ్యాంక్స్ దగ్గర. సో ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. నెక్స్ట్ వీళ్ళ పిల్లలు చదవడానికి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అవసరం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అటువంటివన్నీ కూడా కొంటారనమాట. సో అంతా అద్భుతంగా ఈ రైతులకు ఉంది. అలాగే చేపల రొయ్యల చెరువుల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, ఆ చేపల రొయ్యలు పెంచేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారికి మనకి ఈ రవి మన కుంభరాశిలో ఉన్నాడు. ఆ రవి 14 మార్చి తర్వాత లాభస్థితిలోకి వస్తున్నాడు. ఇప్పుడు కంపారిటివ్గా ఫస్ట్ 2 వీక్స్ బాగుండదు. దే విల్ సఫర్ విత్ స్కిన్ డిజీజ్ అండ్ వెనీరియల్ డిజీజెస్తో బాధపడినటువంటి వాళ్ళు. వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది 3rd and 4th వీక్లో వీళ్ళకి కనబడుతుంది. సో ఆరోగ్యపరంగా అసలు వృషభ రాశి వారు చాలా దారుఢ్యమైనటువంటి శరీరంతో బలంగా ఉంటారు. ఎద్దు దానికి సింబల్ కాబట్టి, ఆక్స్ కాబట్టి మేజర్గా వీళ్ళకి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం లేవు. ఓకే, అలాగే ఈ మంత్లో వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేయాలి? వృషభ రాశి వారికి మనకి కేతు అంత పెద్ద పరిస్థితి బాగుండలేదు కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఈ ఉలవల్ని తీసుకువెళ్ళి ఎద్దులకు కూడా పెట్టచ్చు. ఇవి బోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ అవుతాయి అనమాట, కాల్షియం డెఫిషియన్సీని అవి రెగ్యులేట్ చేసేస్తాయి. సో అలా అయినా ఎద్దులకు పెట్టచ్చు, లేదా కిలోంపావు ఉలవచారు కాసుకుంటారు పంతులు గారు. సో ఈ ఉలవల్ని కిలోంపావు, ఆ తర్వాత ఈ మల్టీ కలర్డ్ వస్త్రము అంటే అటువంటి చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం ఎగ్జాక్ట్గా 7 గంటలకి కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా కేతు గణపతిని ఆరాధిస్తాడు కాబట్టి గరిక గడ్డితో గణపతి ఆరాధన, ఓం గం గణపతయ్యే నమః అనే మంత్రంతో వీళ్ళు మనం 108 సార్లు చొప్పున రోజుకి ఈ 30 రోజులు కనుక చేసుకున్నట్లయితే లడ్డూలు లేదా తీపి బూందీని నైవేద్యంగా వినాయకుడికి పెట్టి అది వీలున్నంత వరకు పేదవాళ్ళకి కనుక దానం చేసినట్లయితే ఈ మార్చి నెలలో పీస్ఫుల్గా వీడి యొక్క వృషభ రాశి వాళ్ళ జీవితాలు సాగుతాయి. ఓకే.